ఎక్కడైనా కాంగ్రెస్ 1, 2 ఎక్కడైనా బీజేపీ ఉంటే ఉంటుండే. అట్లాంటి మీరు ఇవాళ ఏడికి వచ్చారు 30% పడిపోయిండ్రు. వాళ్ళు చెప్తున్న లెక్కలే, కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్తున్న లెక్కల ప్రకారమే టీఆర్ఎస్ 30కి పడిపోయింది, లేదా 35కు పడిపోయింది. 100 ఉన్నోడు 35కి వచ్చుడు గొప్పనా, 0 ఉన్నోడు 35కి ఎదగడం గొప్పనా అనేది మీరే ఆలోచించాలి. తెలంగాణలో మీడియా చైతన్యానికి కృతజ్ఞతలు. తెలంగాణలో ఉన్నటువంటి ఛానళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి పత్రికా యాజమాన్యాలు, వారికి ఉన్నటువంటి రాజకీయ చైతన్యానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఎంపీలతో మాట్లాడిన మాట వాస్తవం. ఆ రోజు దక్షిణాదికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎంపీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచేరికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎంపీలతోటి మా పార్టీ పెద్దగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ దేశ ప్రధానిగా వారి పార్టీకి సంబంధించిన ఎంపీలతో వారు మాట్లాడినరు. దాన్ని తప్పుపట్టి దానికి ఏదో గోరంతలు కొండంతలు చేసి బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, ట్రోలింగ్లు. ఇప్పుడు నీ కొడుక్కి 35 మార్కులు వచ్చినాయన్న 3 నెలల పరీక్షలలో చిన్నారెడ్డి అన్న, ఏనా బిడ్డకి ఇట్లా 35 వచ్చినాయి, 100కి 100 తెచ్చుకో బిడ్డ అని చెప్తావా చెప్పవా? 6 నెలలకి మార్కులు పెంచుకో అని చెప్పి ట్యూషన్ టీచర్ని పెడతావా పెట్టవా? మా నాయకుడు మాకు చెప్పిండు, రఘునందన్ నువ్వు 99 కిలోమీటర్లు ఉరికే శక్తి ఉన్నది, నువ్వు 60 కిలోమీటర్ల కానీ ఆగుతున్నావు బిడ్డ, ఇంకా జరంత ఉరుకు, ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎంకరేజ్ చేసిండు. దాన్ని తిట్టిండని, కొట్టిండని, గ్రూపులని, గ్రాఫులని, ఎట్లా నాకు ఇట్లా రాస్తే మజ్లీస్ తోటి కంపేర్ చేసింది. మజ్లీస్కి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, మజ్లీస్కి ఎన్ని ఎంపీలు ఉన్నారో మీకు తెలుసు. మజ్లీస్ తోటి కంపేర్ చేసింది ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియా గురించి ఒక మాట అన్నారు అంతే. దానికి మజ్లీస్ మాకంటే బాగా చేస్తుందని అనలేదు వారు. 100కి 100% మీడియాలో వచ్చినాయి 100% కరెక్ట్ కాదు. అందులో 100కి 100% మమ్మల్ని తిట్టడానికి మాత్రమే మేమంటే గిట్టని మీడియా మిత్రులు చేసినటువంటి కృషికి అభినందనలు. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలుగా, మీరు పెట్టే శాపనార్థాలే మాకు సూచనలుగా, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు అందరం కలిసి అందరి లక్ష్యం ఒకటే. అర్జునుని లక్ష్యం పక్షి కన్నెట్లయితుందో మా లక్ష్యం భవిష్యత్తులో జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. అందరూ ఒక రకంగా ఉండకపోవచ్చు, కొందరికి వెంట్రుకలు ఎక్కువ ఉండొచ్చు, కొందరికి వెంట్రుకలు తక్కువ ఉండొచ్చు, కొందరు బలంగా ఉండొచ్చు, కొందరు బక్కగా ఉండొచ్చు, కొందరు ఎత్తుగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు. దాన్ని కూడా మీరు కంపేర్ చేసి రాస్తే ఎవరేం చేస్తారన్నా? సో ఇది మనిషి 140 కోట్ల మంది జనాలలో ఒకరిని పోలిన మనిషి ఒకరు ఉండరు కదన్న. 8 మంది ఎంపీలు ఒక రకంగా ఎట్లా కనబడతారన్న? మీకు కనబడరు. ఖచ్చితంగా ఉంటాయి తేడాలు. బాడీలో తేడా ఉంటుంది, భాషలో తేడా ఉంటుంది, ఆర్థికంగా తేడా ఉంటుంది, రకరకాలైనటువంటి తేడాలు ఉంటాయి. మీరు గా తేడాలని చూపిస్తారు. కానీ మా అందరి లక్ష్యం ఒకటే, అది కమలం గుర్తు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం తప్ప వేరే లక్ష్యం లేదు. దేనికి? అరవింద్ గారు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న సందర్భంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టిండు. రేపు మీరు కూడా శ్రీధర్ గారు కూడా ఇల్లు కట్టుకున్నా భోజనం పెడతావు, అపార్ట్మెంట్ కొట్టినా అంటే వస్తాం, అందరం వస్తాం, తప్పేముందన్న అందులో. మీరు మా బీట్ చూస్తారు కాబట్టి మా బీట్ రిపోర్టర్ పిలిచిండని పోతాం. దాన్ని కూడా తప్పు పడితే మేము పక్క పార్టీలో భోజనానికో మందు పార్టీకి పోతే మీరు బాధపడాలి. కానీ మా పార్టీ ఎంపీ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే పిలిస్తే కూడా తప్పట్టేట్లనే. ఇప్పుడు మాకు అందరికీ 8 మంది ఎంపీలకి ఇండ్లు వచ్చినాయి. బండి సంజయ్ గారు ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేవారు, ఇప్పుడు పెద్ద బంగ్లా వచ్చింది. రేపు భోజనానికి పిలిచిరు అనుకోని పోతాం, అందరం ఎంపీలం పోతాం. అది కూడా తప్పేనా? మా పార్టీ ఎంపీ మమ్మల్ని భోజనానికి పిలిస్తే కూడా తప్పేనా అన్న? బంగ్లా వచ్చింది ఇప్పుడు బండి సంజయ్ గారికి, రేపో మాపో పిలుస్తారు భోజనానికి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రఘునందన్ రావుకి ఇంతకాలం ఢిల్లీలో ఇల్లు లేదు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వచ్చింది అన్న, అపార్ట్మెంట్ వచ్చింది ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తాం. దీన్ని కూడా భూతద్దంలో పెడితే ఎట్లా అన్న? అందుకనే తెలంగాణలో ఉన్న మీడియా చైతన్యానికి అభినందనలు అని చెప్పినాను. ఇంతకంటే ఎక్కువ ఇక ఏమనలేనన్న మిమ్మల్ని. ఎందుకంటే ఆడికెళ్ళి ఈడికి వచ్చినా కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ఏమన్నాడే ఏమనలేదన్నా నేను. థ్యాంక్ యూ.